కిస్సెస్తో మొత్తం నింపేస్తాను అన్నమాట. ఇగో ఇక్కడే ఉన్నాను, నువ్వేడు నువ్వు నాదానా ఓసి అందలమైన మాయగా మనసు జారి. ఈ షర్ట్ ఎందుకంటే నువ్వు పబ్బుకి వెళ్ళినప్పుడు ఇది వేసుకొని పోవాలి. నిన్నదాకా ఇందుకేమో వేచి ఉన్నది ఎడతెగ నా 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 అది బ్లేజర్ కాబట్టి బాక్స్ వేసి దాని లోపల నీకు రీల్స్ పంపిస్తాను కదా మామ. చెప్పు నాన్న. చంద్రుడు ఒకవైపు ఉంటారు, శుక్రుడు ఒకవైపు ఉంటారు, చూస్తూనే ఉంటారు అట్లా. పబ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మెడల్కి బయటలు ఉంటాయని ఇవన్నీ లెక్క. ఇప్పుడు పెట్టినా నీకు పెట్టినా బయటలో నువ్వు కెమెరా ముందు పెట్టావు అంతే. చెంపలు చెల్లమంటే కలపలా, గుంపలు గుయ్యంటాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది యువర్ ఛానల్ వంశీ గాడి ముచ్చట్లు. వెల్కమ్ బ్యాక్ గైస్. వీడియో ఏంటి అని అంటే వంశీ మార్నింగ్ డబ్బింగ్కి వెళ్ళిండు, ఇంకా రాలేడు, ఆల్రెడీ స్టార్ట్ అయ్యానని చెప్పేసి ఫోన్ చేసిండు. సో మీ ముందుకి నేను ఫస్ట్ నుండి ఏంటంటే వంశీని చాలా ఇరిటేట్ చేసిన. నా ఛానల్ ఫస్ట్ ఛానల్లో మీరు వీడియోస్ చూసినప్పుడు కూడా నేను వంశీని గిచ్చడం కానీ రక్కడం కానీ అలాంటివి చాలా చేసుకుంటూ వచ్చిన. సో ఇప్పుడు ఏంటంటే వంశీని సేమ్ ఇరిటేట్ చేద్దామా అని అనుకుంటున్నాం. బయటకు వెళ్ళేసి వచ్చిండు కాబట్టి ఇక్కడ కూడా దగ్గర దగ్గర 1 hour యూసఫ్గూడలో వెళ్ళేసి వస్తుండు. సో టైంకి తిన్నాడో లేదో నాకు తెలీదు, కానీ నాకు తిన్నా అని చెప్పిండు. అండ్ ఇంకొకటి ఎంత ఫ్రస్ట్రేషన్స్తో వస్తున్నాడో నాకు తెలీదు. నేను తిట్లు తిన్నా పర్లేదు, నేను మీకోసం మీ హ్యాపీనెస్ కోసం నా హ్యాపీనెస్ కోసం ఏంటి అంటే మనం ఇరిటేట్ చేయబోతున్నా. ఎట్లా అంటే సో సేమ్ ముద్దులు పెడుతున్నా అనమాట. ఈ షర్ట్ మొత్తం నింపేస్తున్నాను నేను ఇప్పుడు ముద్దులతోని. ఎట్లా అంటే ఇది కొత్త షర్ట్ అనమాట, రీసెంట్గానే కొన్నాం ఇద్దరం కలిసి. సో ఈ షర్ట్కి ఇది మొత్తం షర్ట్ మొత్తం లిప్స్టిక్ పెట్టేసి లిప్స్తో కిస్సెస్తో మొత్తం నింపేస్తాను అనమాట. హలో, ఇగో ఇక్కడే ఉన్నాను, నువ్వేడు నువ్వు ఆకలేస్తుందా? ఈయన ఉన్నదా మీ రూమ్లో? ఏడున్నా చెప్పు. వస్తున్నాను, కవర్ చేసినా దాన్ని కూడా పెట్టేస్తాను. ఏం చేస్తున్నావా? ఆడుకుంటున్నామా? ఎవరితో? నీ షర్ట్తో కళ్ళు మూసుకో. నా చేత మూసుకోవాలా? టవల్ కప్పుకోవాలి లేకపోతే. సరే కప్పుకో. దేనికి? నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. నేను చూసినాక సర్ప్రైజ్ చెప్పు. ఇంకేమైనా ఉన్నాయా? నీ ఫోన్లో వాయిస్ రికార్డింగ్ పెట్టచ్చు. తినాలా? లైట్స్ ఆఫ్. షర్ట్ నీకే. విశాల్ మార్ట్ షర్ట్. ఆ షర్ట్ ఎడగా నాకు గుర్తుందా?
నువ్వే లేనిదేది వద్దు. పండుకోతున్నట్టున్నావు అసలే మైసూపు కలరు. అసలు ఎందుకు చేసినావు ఇవన్నీ? చూడు నువ్వు ఫస్ట్ మొత్తం. నువ్వు ఫస్ట్ వైట్ షర్ట్ ఎందుకు ఇట్లా చేసినావు? మొత్తం ఫస్ట్ చూడు. నా మీద ఖర్చునావనుకో మా ఫ్యామిలీని పిలుస్తా. ఎందుకు పెట్టావు ఎండికాలం? ఆడే మా పేరుంది చూడు. నీకు చిట్టి పట్టిందా? ఎన్ను పెద్ద ప్లానింగ్. ఎన్నెవరు? నీ హీరోయిన్. నా హీరోయిన్ ఎవరు? ఎవరు 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 అదే ఎవరు ఎవరు చెప్పు. మరి ఇంకెవరు ఉంటారు? మళ్ళా నా హీరోయిన్ ఏంటంటే ఏంటిది? నైన్ అని చెప్పొచ్చు కదా. మళ్ళీ నైన్ తారా. మరి నీ హీరోయిన్ అన్నప్పుడు నేనే కదా. నువ్వు అట్లా ఎందుకు చెప్పినావు మళ్ళా? సరే అసలు ఎందుకు పెట్టినావు అది చెప్పు ఫస్ట్. రీజన్ ఏంది? సర్ప్రైజ్ బొక్క నా షర్ట్ తీసుకొని నాకే సర్ప్రైజ్ మళ్ళా. ఇటు సైడ్ పెట్టినా. అసలు వైట్ షర్ట్ ఒకసారి వేసుకో. లే కెమెరా ఉంది. వేసుకోలే. చల్ నేను అడ్డం ఉంటా. నేను అడ్డం ఉంటా. వేసుకో. ఇట్లా వేసుకో. ఇట్లా వేసుకో. దీని మీద వేసుకుందా? దానికోసం సీన్ కోసం సీజన్ 2లో దీంతో పని ఉంది. కొత్తగా ఉందాంలే. మళ్ళా కొంటావా? విశాల్ మార్ట్లో ఇదే దొరుకుతావా? మళ్ళా దొరుకుతుంది. హీరో లెక్క ఈడైతే సందు దొరికితే ఎప్పుడెప్పుడు హీరోలా అంటాడు. నాదానా ఓసి అందలమైన మాయగా మనసు జారి 2 hours కష్టపడినా దానికోసం. నేను ముద్దులు పెట్టి కదా ఏదో డైరెక్ట్ ఆగే ఉంటుంది కదా. దీనికి ఎందుకు పెట్టాడు చెట్టు మొక్క? నువ్వు లేవుగా డబ్బింగ్ పోయినావుగా. మిస్ అవుతుంది అనిపించింది, అందుకే నీ షర్ట్ తీసుకొని రప్ప ముద్దులు పెట్టేసాం. మిస్ అయితే చెట్టుకు ముద్దులు పెడతారా? నేను పెడతా. ఏదో బాగుంది. లే చూడు. ఇటు మొత్తం ముద్దులు, ఇటు మొత్తం కాలి, ఇటు మొత్తం ముద్దులు. బాగుంది. తీసేయి అసలు వేసుకో ఉంచుకో. ఎందుకు అట్లా చేస్తున్నావు? వైట్ షర్ట్ వైట్ షర్ట్ అయితే ఎన్ని షర్ట్లు ఉన్నాయి? వైట్ షర్ట్లు అన్ని షర్ట్లు పోగొడతానా ఏంది? అన్ని పోగొట్టినా ఆల్రెడీ దానికి చేసినావు. ఇది ఏంది? చెట్టు మీద చెట్టు. ఏం కాదులే. ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ లో అన్నా నేను. యాక్చువల్గా ఈ షర్ట్ ఎందుకంటే నువ్వు పబ్బుకి వెళ్ళినప్పుడు ఇది వేసుకొని పోవాలి. నిన్నదాకా ఇందుకేమో వేచి ఉన్నది ఎడతెగ. ఎందుకు వేసుకుంటారు? ఎందుకు వేసుకో? ఎందుకు వేసుకోవాలి? అసలు ఎందుకు వేసుకో చెప్పు. అసలు ఎందుకు వేసుకోవాలి చెప్పు. ఇది ఎందుకు వేసుకోవాలి? ఇది స్పెషల్. సరే ఎందుకు వేసుకో చెప్పు. దాని తర్వాత ఇది విశాల్ మార్ట్ కదా, అందుకని వేసుకోవాలి. విశాల్ మార్ట్ పర్లేదు. అంటే నాకు కాస్ట్ ఎక్కువ అనిపించాలా? కాస్ట్ ఏం లేదు. మరి ఇది సెట్ అవ్వదు నాకు. విశాల్ మార్ట్ అయితే ఏంది? హైట్ పొట్టి ఉంటది. పర్లేదు. నా 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 అది బ్లేజర్ కాబట్టి. చెప్పురా. మాట్లాడలే ఎందుకు చెప్పు. కెమెరా ఉంది. ఇప్పటి నుండి ఇదే పబ్బుకి వెళ్ళిన ప్రతిసారి ఇదే వేసుకొని పోవాలి. అండ్ ఇంకొకటి ఎప్పుడు పబ్బుకి వెళ్ళినా అదే వేసుకొని పోవాలి. ఎప్పుడు దీన్ని ఉతుకుతా పోవా ఇవి? ఎందుకు ఉతుకుతావు? ఏ పప్పు పోతే చెమటలు గారు వారు డాన్స్ చేసేసి. పర్లేదు ఉతుకకు. ఎవరన్నా చూస్తే మళ్ళీ ఫీల్ అవుతారు. ఇలా ఇటు ఆల్ ఇండియన్ మై సిస్టర్స్, ఆల్ బ్రదర్స్ ఆఫ్ నైనతార. సరే అందరు మా బ్రదర్సే, అందరు మా సిస్టర్స్. అందరు నా సిస్టర్స్, అక్క చెల్లెళ్ళు, అమ్మ తమ్ముళ్ళు. ఎందుకు ఎప్పుతున్నా? నీకు వేసుకోవడానికి ఏం ప్రాబ్లం? ఇప్పుడే వచ్చిందే చిరాకు తెప్పిస్తావు. నాకు చాలా చిరాకు చెప్పేయడం ఇష్టం. నీకు రేపు ఉంటది నానా, ఈ రోజు బాగానే అంటున్నావు. రేపు ఉంటది డబ్బింగ్. ఇప్పుడు వద్దా కెమెరా సిగ్గు అవుతుంది. చిన్నపిల్లడు ఉన్నాడు. ఏడైనా ఖాళీ కనిపిస్తుందా ఈశ్వర్? నీకు ఇదేం పిచ్చే చెట్లు తెల్ల చొక్కాలన్నీ. ఇంకా ఉన్నాయి వైట్ షర్ట్లు ఇయ్యాలా?
సో ఇప్పటి నుంచి నువ్వు పని చేయి. నేను ఎవరు ఇప్పుడు చూడరు. నుండి వైట్ షీట్ ఇస్తా కదా, వైట్ షీట్ ఇచ్చిన అన్నిటికి అన్ని కొన్నాగానే నీ చేతిలో పెట్టిస్తా, ఒక్కోదానికి ఒక డిజైన్. సరే ఇది ఇది అంటే లైక్ సపరేట్ గా ఏమని పెడతాం అంటే 90 ఫ్యాషన్స్ అని పెడతాం. ఇప్పుడు ఇక్కడ ఏమని ఉంది, ఎన్ అని ఉంది. అవును. నెక్స్ట్ ఇక్కడ హార్ట్ సింబల్ వేసి దాని లోపల ఎన్ వంశీ 9 వంశీ అని రాస్తా. అది పప్పుకి వేసుకోవాలి మళ్ళీ. మళ్ళీ సేమ్ ఇంకొక షేప్ తీసుకుందాం. ఆ. బ్యాక్ సైడ్ ఒకటి ఇట్లా వేస్తా బాక్స్ వేసి దాని లోపల నీకు రీల్స్ పంపిస్తా కదా మామ. అట్లా చేస్తా. నా షర్ట్లు దొరికినాయి నీకు దానికి. వేరే వాళ్ళ షర్ట్ చేయాలా? నాకు ఓకే, ఎవరు చెప్పు. అదే కొనుక్కొని చేయొచ్చు కదా. కొనుక్కొని ఎందుకు? నేను తెచ్చుకోలేదే వేరే- ఒకసారి. ఇటువకు వేసుకొని వచ్చేసేపుట్రే. సరే ఇట్లానే ఉండు. నువ్వు ఎప్పుడు పబ్బకి వెళ్ళినా సరే ఇది వేసుకొని పోవాలి, నిన్నెవరు చూడొద్దు కాబట్టి. అరే నేనెవరిని నన్ను చూడకుండా ఉండడం వాళ్ళకి అవ్వదు. ఇంకా ఇట్లా వేసుకోకపోతే ఇంకెక్కువ చూస్తారు. నీకు అర్థమవుతలేదు, ఇది అట్రాక్ట్ చేస్తుంది ఇంకా వాళ్ళని. అట్లయితే పబ్బకి ఓకే పని నుంచి. ఇది తప్పు. మరి మనం పోయేదే సంవత్సరానికి ఒకసారి. మరి అట్లాంటప్పుడు నువ్వేం చేయాలా? వేసుకొని పోవాలా? నానా నీకు ఒకటి అర్థం కావట్లేదు నాన్న. చెప్పు నాన్న. నిండు చంద్రుడు ఒకవైపు ఉంటారు, శుక్రుడు ఒకవైపు ఉంటారు, చూస్తూనే ఉంటారు అట్లా. అట్రాక్ట్ అవుతారు ఇట్లా. చందమామ నేనే కదా, చందమామ ఈడుంది. చందమామ పబ్బులో చందమామ నేనైతే. ఏం కావాలి నీ ఇష్టం మళ్ళీ చూసుకో. వేసుకోవడానికి ఏం ప్రాబ్లం రా? వేసుకోబోనన్నాడు, ఇటు వేసుకోపోతే ఇంకా ఎక్కువ చూసారు, దిష్టి తాకుతుంది నాకే. నువ్వు వచ్చిన వాళ్ళందరూ అక్క చెల్లి అని చెప్పు. అయినా స్నాపులు రావా నాకు? వీడియో కాల్ చేయనా? కావాలంటే సార్ వీడియో కాల్ లోనే ఉంటా. మన ఇద్దరం కలిసి పోదాం. నో అసలు నెవర్ ఎవర్ ఇన్ మై లైఫ్ అగైన్ గో డిలీట్. సరే వేసుకొని పోవాలి. సరే ఇంకేమన్నా ఉన్నాయి? నువ్వు నాకు అసలు ఇది నా ప్యాంట్కి ఏమని పెడతావు? వైట్ది కనిపించాలి. అసలు ఈ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? ఎందుకు పెట్టినప్పుడు అంటే రాను రాను నాకు జలస్ ఎక్కువ అయిపోతుంది, అందుకే. పోటీ కరెంట్ వైర్ కూడా నల్లగా సన్నగా ఉంటది కానీ తాకు. కరెంట్ వైర్కి హైట్కి సంబంధం ఏంటి? కరెంట్ పోల్ అన్నది ఒకటి. నువ్వు నన్ను చూడడానికి తల దించుకోవాలి, అదే నేను చూడడానికి తల ఎత్తుకోవాలి. అంటే నువ్వు నేను తల ఎత్తుకోవాలి. డోర్ దగ్గరికి నేను పోను, నాకు ఇట్లనే ఉండాలనిపిస్తుంది. సూపర్ రా, థ్యాంక్ యూ. 2 గంటలు రా చెప్పు. మొత్తం ఎంత కలిసి చేసుకున్నాను. 2 గంటలు టైం వేస్ట్ చేసి షెట్టు పెట్ట చేయడంలో ఆర్టిస్టులు. పెంట పెంట అంటే ఇప్పుడు ఏం దెబ్బ కొట్టాలనే అడేం పడితే ఉంటే చూపియక అందరికి. పెంట 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 ఏం దొరకదు. ఏ 2000 పెంట పెంట 2000 పెంట పెంటనా? పెంట పెంటనా? వాతలు పడితే మళ్ళీ నువ్వే పెట్టాల్సి వస్తుంది అన్ని. పెంట పెంటనా? కాదు పెంట పెంటనా? చెప్పండి. నీకు బాగా హ్యాపీ ఉండదు రేపు. నీకు ఇంకొకటి తెలుసా? నువ్వు పబ్బకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మెడల్కి బయటలు ఉంటాయని. ఇవన్నీ లెక్క. గర్ల్ ఫ్రెండ్ ఉన్నాగా బయటలో ఎందుకు పెడతావు? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి నాకు ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు. నేను పెట్టలేగా, వాళ్ళు ఎప్పుడు పెట్టినా నీకు పెట్టినా బయటలో. నువ్వు కెమెరా ముందు పెట్టావు అంతే. నెక్స్ట్ టైం నుండి నేను ఏ డ్రెస్ వేసుకున్నా సరే నేను ఎప్పుడు అనలేదు. ఓకే నేను ఇప్పుడు చెప్తున్నా. నేను ఎప్పుడు అనలేదు. సరే అనలేదు. ఓకే 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 అనలేదు. ఎందుకురా చెప్పరిస్తలే? ఏం రా సపరేస్తలేవు. ఏం లేదు గాయస్. చెప్పు బయట వద్దా? కావాలా? గైస్ నెక్స్ట్ టైం నుండి నేను పబ్బుకి వెళ్తే ఖచ్చితంగా నేను ఇన్స్టాలో స్టోరీ పెడతా, ఖచ్చితంగా రండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవాళ నుండి
ఇయాల నుండి నా డ్రెస్సింగ్ ఏందో మీరు చూస్తారు, అన్ని పొట్టి పొట్టి బట్టలే. అండ్ ఇంకొకటి చైన్ ఇట్లా నేను రోజు వేసుకున్నాను, ఇట్లా వేసుకుంటా చైన్ ఇట్లా వేసుకుంటా. ఎప్పుడు పర్మిషన్ ఇస్తా నీకు? సేమ్ నువ్వు నాకు పర్మిషన్ నువ్వు ఏందరా ఇచ్చేది అసలు? ఇంత నువ్వు ఎందుకురా నీకు ఏమో ఇంత మాట్లాడుతావు? నీ పొట్టి అక్కడ నేను హైట్ కూర్చోబెట్టావంటే నువ్వు హైట్ షార్ట్ ఉన్నావని హైట్ కూర్చోబెట్టావు, నేను కింద కూర్చొని కూర్చున్నావు అంటే నువ్వు నిలబడ్డావు ఒకటే. ఒక్కసారి నిలబడ ప్లీజ్ ప్లీజ్. ఎందుకురా మరి మనకి ఎందుకురా వైర్లు? సారీ నువ్వు హైట్ చాలా హైట్ నేను పట్టి ఉన్నా చూడు, నీకన్నా ఇగో హైట్. మురిపించి మెల్లమెల్లగా తెరదించి మాయమవ్వకి. ఓకే రిలాక్స్. బయటలు కూడా బైట్స్ అన్ని నేనే కావాలని అంటే వచ్చేటోళ్ళందరికీ చూపిస్తా. ఇగో ఆల్రెడీ స్టాంప్ ఇది ఏదో కాన్సార్ ఎరుపెక్కాలంటాడు. కాన్సార్ కా సలార్ ఆ సీన్ ఉందంటే అని భయపడిస్తాడు అందరిని. ఓకే హ్యాపీ. నాకు ఇప్పటికి ఒకటి అర్థం కావట్లేదు, అసలు ఇప్పటికి ఒకటి అర్థం కావట్లేదు, ఇది ఎందుకు వచ్చింది ఇట్లా? మిస్ అయితే చెట్లకు ముద్దులు పెడతారా? ఫోన్లు చేసి నాకు ముద్దులు పెట్టాలి కానీ ఆల్రెడీ పెట్టినా స్నాప్ లో. ఇది నేను వైట్ షర్ట్లు కొనడమేమో కానీ మొత్తం ఇది వేసుకొని అంత సేమ్ డాక్టర్ ఎంబీబీఎస్ ఎఫర్ట్స్ చేసుకున్నాను. నిజంగా అది పబ్బుకి వేసుకొని పోవాలి. పబ్బుకైనా పోవడం మానేస్తా కానీ వేసుకొని అయితే పోను. అయ్యా పబ్బు పోనీ అంటారా? పబ్బుకు పోనా ఇంకా షర్ట్ కోసం పప్పు ఏమవుతుంది? నేను పోతాను. నువ్వు పోతావు ఈ షర్ట్ వేసుకున్నావు పో. ఈ షర్ట్ వేసుకొని ఈ షర్ట్ వేసుకోకపోకపోయినా నువ్వు పోయేటప్పుడు నీకు కాన్సర్ ఎరిపెక్కుతుంది, ముద్దలు ఇట్లా పడతాయి. ఆ సీల్ని పుట్టించిదే వాడు అంటారు అందరూ. తెలుసు కదా పెడితే ఎట్లా ఎక్కువ ఫ్యాషన్ లేదు వేసలేదు. 7 వరకు కూడా తెలుసుగా బట్టలు ఏదైతే ఉంటే నీకు వాళ్ళగా చూసుకోవాలా. అంటే వేసుకోవడానికి నువ్వు అన్ని క్యాన్సిల్ అయిపోతాను అంటే ఇది వేసుకోవడానికి నేను వేసుకొని పోతున్నా, ఫిక్స్ అయిపో. నేను వేసుకొని పోయినా కూడా ఆడెక్కడో పరిస్థితి నీకు చూపిస్తా. స్టాంపులు పడతాయి అని చెప్తున్నా, స్టాంపులు అందుకే పడతాయి. అక్కడ 15 minutes అని పైకి రా అని చెప్పేసి పిలిచి మరి, లేకుంటే జల్దీ రెడీ లైట్ అంటురా. సరే సరే పెట్టుకో మొత్తం ఇది అంతే. ఇట్లా ఈ నుండి ఈ మూల దాకా ఇట్లా అంతా పెట్టేసి ఇట్లా చైన్ ఇట్లా లైట్ అని ఎట్లా ఎలాగో గోల్డ్ వేసుకోను కదా నేను. అంటే లవ్ బెట్లు పెట్టినా లైట్ అంటే సంథింగ్ ఏదో అవుతుంది చెప్పు. సంథింగ్ ఈజ్ ఫిష్. ఎస్ ఫిషింగ్. బాటిల్ లో పెట్టుకున్నా చెప్తారేమో. అపోలో ఫిష్ బాటిల్ పెట్టుకున్నాను చెప్తావా? బాటిల్ ఎట్లా పెట్టుకుంటారే? నిజంగానే ఇట్లా పెట్టుకుంటారు, అట్లా పెట్టుకున్నా చెప్తారేమో. పబ్బకే పొడుగు వేస్తుంది. ఎందుకో షర్ట్ వేసుకొని పోతా నాకు. ఓకే షర్ట్ వేసుకొని ఓడికే. అబ్బో ప్లీజ్ కదా. కస్టమైజ్ చేయించుకున్నా కస్టమైజ్ చేయించుకున్నా చెప్తా. పప్పు పోయి ఏమవుతుంది? నువ్వుంటే చాలు వేరేం లేకున్నా నీకంటే. ఎందుకు నీ షర్టు విశాల్ మాట్లాడుకోవాలి 200 పెట్టుకో. సార్ అంతకన్నా మంచి బ్రాండ్ లో కొనిస్తే నాది నాకు ఇచ్చేసి, ఇది వేరే వాళ్ళ గిఫ్ట్ అని పంపిస్తాను. చెంపలు చెల్లమంటే కలపలా గుంపలు పోయి అంటాయి. మా అమ్మ చూసింది అనుకో మళ్ళా వెళ్ళి క్లాస్ వీక్తారు చూసుకోవాలా. మొన్న నేనే నీకు క్లాస్ మొన్న నేనేం చెప్పలేదు కూడా దొరికిపోయాను. షెడ్యూల్కి వద్దాం. సరే చెప్పు. నువ్వు పబ్బుకి నీ ఇష్టం వచ్చినప్పుడు ఏమన్నా చేసుకో, షర్ట్ వేసుకోకు, ఇది నేను ఇచ్చి పంపిస్తుంది రోజు. నేను ఒక డీల్ చెప్తా. చెప్పు. నేను పబ్బుకు పోను, ఈ షర్ట్ వేసుకుంటా కావాలంటే 7 కావాలంటే దిగుతా. నువ్వు 7కి పోకుసారి. ఇది బాగుంది ఎందుకు అంత భయపడుతున్నావు? నేను లైట్ తీసుకుంటే ఎట్లయినా నా బాధ ఏంటంటే మళ్ళీ నువ్వు అస్సలు తీసుకోవాలి బాధ. అది చెప్పు నీ బాధ. అదే బాధ. నేనన్నా దేకను వాళ్ళని వచ్చిన వాళ్ళని. నేను దేకుతాను ఎక్కువ, నన్నే దేకుతారు కాబట్టి నీ భయం అది. అదే నా బాధ. సరే ఓకేరా, ఎండ్ ఆఫ్ ది డిస్కషన్. ఆమెను దేకుతారు మనల్ని దేకరు. ఓకే సరే, నువ్వు వాళ్ళని దేకవు, వాళ్ళని దేకుతారు. నేను కూడా వాళ్ళని దేకను, వాళ్ళని నన్ను ఇది. సో గైస్ ఏడుకో పోతుంది ఇదంతా. బాయ్ గైస్. నేను పెట్టిన ఇంకా స్టిల్ అర్థమవుతలేదు దీన్ని నా వైట్ షర్ట్లు ఎందుకు నాశనం చేస్తాను మరి. ఎండ్ ఆఫ్ ద డే నేను పెట్టిన 2 hours ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అని చెప్తున్నాడు. పబ్కి వెళ్ళిన ఆయన అబ్బా ఏం మానటి. అత్తయ్య ఫోన్ చేసి ఇందాక. ఏం చేసినావు? మాట్లాడు.
నాకు చేసిందా నా ఫోన్ తెలిసింది నీకెట తెలిసింది నా ఫోన్ చేస్తే మీ అమ్మమ్మ చేసింది మా అమ్మ నాకు ఫోన్ చేస్తే నాకు తెలియదా అయ్యో అవునే తీసుకోలేదు చూసినారు కదా ఎండ్ ఆఫ్ ద డే వై ఆర్ యూ ఇంటరాక్టింగ్ అన్న సింపుల్ గా అదే అంటా ఎండ్ ఆఫ్ ద డే నేను పెట్టిన షర్ట్కి ముద్దులు ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అని చెప్పిండు. ఆయన పబ్కి వెళ్ళినా సరే అవన్నీ చూసుకోడు, బయటలు పెట్టినా కూడా బాటిల్తో పెట్టుకుంటా అని చెప్తుండు. మీరే చూసినారు కదా, ఈ ఫేక్ లవ్ ఎక్కడా చూసి ఉండరు. అండ్ సైలెంట్గా మోసం చేస్తున్నారు అని నాకు అర్థమయ్యింది అలా. సో గైస్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. నాకు వంశీతో కొంచెం లొల్లి పెట్టుకునే పని.